అన్ని సకలంగా దేవుడు నీకు ఇస్తానే ఉన్నాడు. రాజు నువ్వేమనుకో, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది ఇందాక నుంచి, అన్నం వండుకోవాలి, కూరగాయలు కొనుక్కున్నాను అని అనుకుంటున్నాను. నువ్వు వచ్చావు, ఇప్పించావు కదా, అంతే. అలాగే టైంకి వచ్చేస్తుందమ్మా. కానీ నాకు బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇచ్చిందండి అమ్మ. ఇక ఏ బాబు ఏమనుకోకు, అమ్మ శుభ్రం గురించి మాట్లాడాలి. ఈ గిన్నె, నేను ఈ గిన్నెలో ఏం చేసుకోవాలి? ఇష్టం ఏమన్నా తిను. ఇది ప్లాస్టిక్ది కాదు కదమ్మా, ప్లాస్టిక్ది ఇచ్చినాం తెలుసా. కానీ షాంపూ వావ్, దీని కాస్ట్లో అయితే తెలుసా 1500 ఏముంది. 11,000 వేలు కాదమ్మా, ఇక్కడ 1400 ఉంది. 1000 రూపాయలు బయట మనం ఎక్కడ కొనుక్కుంటాం? లక్ష్మీదేవి పట్టుకెళ్ళిందమ్మా. 1400 చిల్లర ఉంది. ఏమో షైనింగ్ వచ్చేస్తుంది, మొరుగు వచ్చేసి జుట్టు షైనింగ్ వచ్చేసింది. వావ్, ఇదేంటి సాయించి జుట్టు కూడా ఎంత బాగున్నదో అని ముగిసిపోతున్నా. మరి నాకన్నీ అమ్మా. అప్పుడు కెమెరా తీయమ్మా అన్నాను, కెమెరా వద్దు పట్టుకెళ్ళిపోయినా. నాకన్నీ ఇచ్చు కదా మరి. రాజుని కోరింది వేసుకుంటే కలరు ఇప్పటికి పేస్ట్కి ఆవిడ వచ్చింది రావట్లేదని చెప్పటం లేదు. రంగు ఏంది మన పేస్ట్ పంపుతానని పంపించింది కదా, వేరే వాళ్ళకి పంపించింది. వేరే వాళ్ళకి పంపింది, నాకు వచ్చింది రాదు చెప్పాలి కదా. ఇవిడి నేను మెసేజ్ పెడుతున్నాను, నాకు వచ్చిందా రాదా పంపాను అన్నారు. ఒకవేళ మనం రాకపోతే ఇంకొకటి బట్టలు కూడా పంపిస్తుంది ఇప్పుడు ఆమె. ఇక నాకు కాదు, వేరే వాళ్ళకు కూడా కాదు, అమ్మడానికి. అయితే నేను అడుగుతున్నాను, మెసేజ్ పెడుతున్నా, ఏమని వచ్చినాయి లేవు, మీరు ఎప్పుడే ఇవ్వట్లేదు మీకు. మరి నేను తిరుపతిలో ఉన్నాను కదా, తిరిగి మీకు వచ్చిందంటే రేపు చదువుతున్నారు కానీ ఎప్పుడే ఇవ్వట్లేదు. మరి అదేంటి నీ వచ్చేసిందా? నాకు వచ్చేసింది, వేరే వాళ్ళకి అమ్మేసిన. మరి నాకే అమ్మొచ్చు కదా అమ్మిది. కొంటావా నువ్వు? 2500 ఉన్నాయి అన్ని కాడ. వద్దులే మరి 2500. 2500 బట్టల షాప్. నీకు విషయం తెలుసా, నాకు బట్టల షాప్ పెట్టిస్తుంది అంట ఆమె. బట్టల షాప్ అంట అండి. మరి రాజుకి బట్టల షాప్ పెట్టిస్తాను అంటాను. ఒక ఆవిడేంటండి రాజుకి బట్టల షాప్ పెట్టిస్తున్నారంట. ఆవిడ దశ మారిందండి. అంతా నీ వల్లనే. నా వాళ్ళు పోలే రాజు అమ్మ బయట పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఫ్రిడ్జ్లో బాదం ఇంకా ఇవన్నీ ఎట్లా తింటామమ్మా నువ్వు? ఎట్లా అరికిస్తావు తల్లి? ఇగో తలిపేయి ఇంకా. ఇగో స్వీట్లు, అవి ఎంతమందికో ఇవ్వాలి అట్ట పెట్టలేదు సాయిత్కి. లడ్లు, చాక్లెట్లు, బాదం, పిస్తా, చాక్లెట్లు కూడా పెద్ద పెద్ద. ఇవేమో ఒక మ్యాంగో. ఇవన్నీ తినే అమ్మాయి హెల్తీగా ఉందండి. ఇవన్నీ తినే అమ్మాయి హెల్తీగా ఉంది. నా ఫేస్ ఏంది ఇంత నల్లగా తీయాలి మరి? నువ్వు 16 ఏళ్ళ కుర్రాడు, నువ్వు వేసిన నల్లగా ఉంది. లేదమ్మా, మరి ఇంత నల్లగా నేను మన్న వచ్చినప్పుడు ఇంత నల్లగా ఉంటున్నా? అవును అనిపించు. క్రీమ్ వాడట్లేదు, వారం అవుతుంది. లేదు క్రీమ్ వాడతలేను. 15 రోజులు వాడక. ఆ రోజు అప్పుడు నువ్వు నీ కాడికి వచ్చినప్పుడు వాడింది. ఇంకా ఇంకేంటమ్మా విశేషాలు? ఇదేందమ్మా, దీన్ని ఏమంటారు? రాగి. ఈ సబ్బు నీదేనా? మరి ఎందుకు అది బొర్రలు ఉంది ఈ సబ్బు? లాయ్ బాయ్ ఎక్కడ ఉంది, ఆరోగ్యం అక్కడ ఉంది అని అలా. మాస్టర్ ఉన్నప్పుడు సబ్బది. లక్ష్మమ్మ నువ్వు ఒక 2 తిట్లు తిట్టాలా చెప్తా. నేను ఒక 2 తిట్లు, అది డైలాగ్ అన్నట్టు. లక్ష్మమ్మ ఏం చేస్తున్నావు ఇవిడ?
వార్తలు అందుకు రాపోమంటే నువ్వు ఈడ కూర్చొని అన్నం తినుకుంటున్నావా? ఆడ లోకంలో ఎట్లా జరుగుతున్న సమాజంలో వార్తలు తెలుసా నీకు అసలు? 13 ఏళ్ళ పిల్లని 30 మంది రేపు చేసిరంట తెలుసా? అవన్నీ వార్తలు ప్రజలకు తెలియజేయి. అసలు వార్తలు అంది కృష్ణన్ కాబట్టి ఎక్కడ కాదు మధ్యప్రదేశ్లో జరిగిందంట. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? తిండి తినుకుంటా చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? తిండి తినుకుంటున్నా లేదమ్మా. తిండి తినుకుంటే వార్తలు అందుకు రామంటే పార్టీ పీకి వస్తుంటే ఎవరు ఒక అబ్బాయి ఎప్పుడు నేను ముస్లాం ఎందుకమ్మా అందరూ తయారవుతున్నారు? ఏమోనమ్మా, పెద్దోడు దెబ్బలు చిన్న పిల్లలు దెబ్బేస్తున్నారా? మొన్న ఒకడు 5 మందిని చంపిండంట తెలుసా? ఎవరా? ఇక్కడెక్కడో తెలియదు కానీ మన దేశంలో ఇండియన్లే. అయితే వాళ్ళ భార్యనంట 2 పిల్లలంట, మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో 3 వాళ్ళకి మరి ఏం కలెక్షన్లు ఉండవో, ఏమి బాధలు ఉండవో, ఏం గొడవలు ఉన్నావో తెలియదు మరి. ఎన్ని గొడవలు నువ్వు నేను దెబ్బడుకోవాలి పిల్లలు ఎందుకు? ఫస్ట్ పిల్లల్ని కూడా 2 పిల్లల్ని తెలుసా ఇలా పెడతారా ప్లేట్ కింద? నువ్వు కడుగు ఎలా తప్పట్లా ఒక మనిషిని అలా అనకూడదు అమ్మా.